హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్ భయ్య. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 23. సో డే 22 వరకు వర్కౌట్స్ అన్ని చూసారు కదా. ఈరోజు డే 23 వర్కౌట్స్లో యాప్స్ వర్కౌట్ ఉంది మెయిన్ ఫోకస్. యాప్స్ వర్కౌట్స్లో ఫస్ట్ క్రంచెస్, బిఫోర్ వర్కౌట్స్ వామప్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో యాప్స్ వర్కౌట్లో ఫస్ట్ క్రంచెస్ ఉంది. క్రంచెస్లో ఇది దేనికోసం అంటే అప్పర్ యాప్స్ కోసం. అప్పర్ యాప్స్ మంచి స్ట్రాంగ్ అవుతుంది, సిక్స్ ప్యాక్ డెవలప్ కావడానికి ఇది ఫస్ట్ రీజను. సో 15 రెప్స్ లెక్క 3 సెట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ లెగ్ రైజెస్ ఉంది. లెగ్ రైజెస్ ఇది లోయర్ యాప్స్ కోసం. ఈ రెండు కాంబినేషన్ కరెక్ట్ చేసినట్లయితే సిక్స్ ప్యాక్ వస్తుంది, మెయిన్లీ మీకు పొట్ట తగ్గుతుంది. సో ఫస్ట్ క్రంచెస్ చేయాలి, తర్వాత లెగ్ రైజెస్ చేయాలి. క్రంచెస్ ఏమో అప్పర్ యాప్స్ కోసం, లెగ్ రైజెస్ ఏమో లోయర్ యాప్స్ కోసం. సో ఈ లోయర్ యాప్స్లో ఏంటి, బెల్లీ కంట్రోల్ అవుతుంది, బెల్లీ బాటమ్ కూడా మంచి టైట్ అవుతుంది. నెక్స్ట్ రష్యన్ ట్విస్ట్. ఈ రష్యన్ ట్విస్ట్ ఏమో సైడ్ యాప్స్ కోసం అంటారు. ఇది దీనికంటే నడుము మంచి స్లిమ్ కనబడుతుంది అండ్ సైడ్ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, మజిల్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. సిక్స్ ప్యాక్ కావడానికి ఒక బాడీ షేప్ రావడానికి అయితే ఈ 3 వర్కౌట్లు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి. ఏది చేసినా 3 × 15 రెప్స్, 3 సెట్లు 15 రెప్స్ చేయాలి. సో రష్యన్ ట్విస్ట్ కూడా ఏదైనా ప్లేట్ తీసుకొని కరెక్ట్ చేసినట్లయితే మంచి వెయిట్ పడుతుంది, నడుము కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లాంక్. ఇది దేనికోసం అంటే ప్రతిరోజు ఖచ్చితంగా మనం చేస్తాం. ప్లాంక్ దేనికోసం అంటే యాప్స్ ప్లస్ బ్యాక్, బెల్లీ ఫ్యాట్ మంచి టౌట్ అవుతుంది, కోర్ కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టేబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ లైట్ అప్పర్ బాడీ. ఇందులో పుషప్స్ ఉన్నాయి. సో పుషప్స్ ఇవన్నీ వేరియేషన్స్ చేసి పుషప్ చేస్తే కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది. సో చేయాలి ఖచ్చితంగా పుషప్స్ ప్లస్ ట్రైసెప్స్. సో పుషప్స్ చేసినట్లయితే చెస్ట్ ప్లస్ ట్రైసెప్ మంచి గ్రో ఉంటుంది, అప్పర్ బాడీ కూడా మంచి స్ట్రెంగ్త్ అవుతుంది, మజిల్ కూడా మంచి యాక్టివేషన్ అవుతాయి. పుషప్స్ని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది కూడా 3 × 15 రెప్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ డంబెల్ కర్లు. ఇది దేనికోసం అంటే బైసెప్స్ కోసం. చాలామంది జిమ్లో ఇష్టంగా చేసే వర్కౌట్ ఇది. సో బైసెప్స్ దేనికోసం, ఆర్మ్ పంప్ కోసం అండ్ మజిల్ మంచి ఫీల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కూడా 3 × 15 రెప్స్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ సర్క్యూట్. ఫ్యాట్ బర్న్లో బర్పీసు, ఫుల్ బాడీ, సో మౌంటైన్ క్లైంబర్స్, హై నీస్, జంపింగ్ జాక్స్, లాస్ట్లో కార్డియో సైక్లింగ్ అన్నట్టు. సో ఇక్కడ నేను కార్డియో కింద సైక్లింగ్ అయితే చేయట్లేదు. సో దీని ప్లేస్లో బార్బెల్ కర్లు చేసిన అండ్ ఇంకోటి బైసెప్స్ ట్రైసెప్స్ కూడా చేసిన. సో ఈ సైక్లింగ్ అనేది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కాబట్టి నాకు ఇప్పటికీ కొంచెం నా వెయిట్ తగ్గడం జరిగింది అండ్ నా నడుము కూడా నాకు ఏర్పడుతుంది. సో కొంచెం వర్కౌట్ ఈరోజు ఏంటి యాప్స్ బైసెప్స్ కోసం కాబట్టి సో ఇది కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఆ సైక్లింగ్ అయితే పక్కన పెట్టేసిన. సో మిగతా వర్కౌట్స్ అన్నీ ప్రాపర్గా చేసినాయి, ఓన్లీ సైక్లింగ్ వర్క్ మాత్రం ఈరోజు చేయలేదు. ఏ వర్కౌట్ చేసినా కూడా సింపుల్గా ఇవాళ వర్కౌట్స్ ఏంటి టోటల్గా. సో ఏ వర్కౌట్ చేసినా కూడా ప్రాపర్ వెయిట్ తీసుకొని కరెక్ట్గా చేయండి. సో ఈరోజు సింపుల్గా ఏంటి, యాప్స్ ఏమో ఫ్లాట్ స్టమక్ కోసం, అప్పర్ బాడీ ఏమో స్ట్రెంగ్త్ కోసం, హైట్ ఏమో ఫ్యాట్ బర్న్ కోసం, కార్డియో వెయిట్ లాస్ కోసం. ప్లస్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసినట్లయితే మీకు ఇవాళ ఏంటి డే 23లో యాప్స్ వర్కౌట్ ఉంది కదా, ఇవన్నీ కరెక్ట్ చేసినట్లయితే అప్పర్ యాప్స్ లోయర్ యాప్స్ మంచి ప్రెషర్ పడుతుంది, సిక్స్ ప్యాక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఈ వర్కౌట్స్ని. క్రంచెస్ చేయడానికి పెయిన్ వస్తుందని చెప్పి, వస్తుందని చెప్పి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఒక 3 × 15 రెప్స్ మీరు అలవాటు చేసుకోండి. ఈరోజు ఒక సెట్ వేస్తే రేపు 2 సెట్లు, తర్వాత 3 సెట్లు వేసేటట్టు మీరు అలవాటు చేసుకున్నట్లయితే పొట్ట కంప్లీట్ తగ్గుతుంది. లెగ్ రైజెస్ కూడా చేయాలి. లెగ్ రైజెస్ చేయడం వల్ల క్రంచెస్ ఏమో అప్పర్ యాప్స్కి పడుతుంది, లెగ్ రైజెస్ ఏమో లోయర్ యాప్స్కి పడుతుంది. వీటితో పాటు రష్యన్ ట్విస్ట్ కూడా చేయాలి, ఇది సైడ్ యాప్స్ కోసం అన్నట్టు. సో టోటల్గా ఇవి కంటిన్యూ చేసినట్లయితే మీకు సిక్స్ ప్యాక్ 100% వస్తుంది. తర్వాత బైసెప్స్, తర్వాత ట్రైసెప్స్. సో ఇవన్నీ చేయడం అయితే జరిగింది. నేను చేసే వర్కౌట్స్ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అనేది మీరు నా బాడీలో చూడొచ్చు, ఎందుకంటే వీడియో డైరెక్ట్ పెడుతున్నా కాబట్టి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో క్లియర్గా కనబడుతుంది. సో ఏ వర్కౌట్ కూడా స్కిప్ చేయకండి. మీకు వీలైనంత వరకు తక్కువ రెప్స్ చేసినా మంచిదే, వెయిట్ ఎక్కువ క్యారీ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిసిప్లిన్ అయితే మర్చిపోవద్దు. ఏంటి, ఉదయాన్నే లేవడం, ఫ్రెష్ అప్ అవ్వడం,
మీకు వీలైనంత వరకు ఫ్రూట్స్, ఎగ్, మిల్క్, ఎనీథింగ్ మీరు తినేసి జిమ్కి వెళ్ళాలి. తర్వాత వర్కౌట్స్ కరెక్ట్ చేయాలి. వార్మప్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేసిన తర్వాతనే మజిల్ మంచి యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీరు ఏ వర్కౌట్ అయినా చేయండి, దానివల్ల మీకు మంచి వెయిట్ పడుతుంది. సో మీరు వార్మప్ చేయకుండా ఏ వర్కౌట్ చేసినా అది వేస్టే. ఫస్ట్ వార్మప్ చేయాలి, తర్వాత వర్కౌట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ లంచ్ టైంలో ఫుడ్ తీసుకోండి. వితౌట్ ఫుడ్ మనకు సెట్ అవ్వదు. సో ఖచ్చితంగా రైస్ తినేసేయాలి. నైట్ లేదన్నా లైట్ ఫుడ్ తీసుకోండి. చాలామంది అడుగుతుంటారు డైట్ ఏం ఫాలో చేయాలి, ఏం తీసుకోవాలి అని. ఇప్పుడు నేనున్న మాలలో అన్నీ చూపించలేకపోతున్నా, బట్ నేను ఫ్రూట్స్ తింటాను. మధ్యాహ్నం భిక్ష, నైట్ మళ్ళీ ఫ్రూట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫాలో ఫర్ డే 24.